ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. ఓ పని చేయి అయితే నువ్వు దెంగే ఏంటండి బౌలింగ్ రమేషే బతకరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంది? నాకంటే సూపర్ గా ఉన్నాను. ఎలా ఉంది మొత్తం నీ లైఫ్? మంచిగా ఉంది అన్న. మంచిగా. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నావు, దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేసావు ప్రశాంత్? ₹1 చెప్తున్నా నేను ఇవాళ. డబ్బులు ఇస్తా అన్నాడు, తినేసాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తారు. డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటాము చేసేస్తామా? ఇంతకు ముందు స్టార్టింగ్ వీడియోలు చేసేటప్పుడు ఇసుక అవన్నీ ఎందుకు తిన్నావు? చాలా రోజులు వీడియో ఏముందో చూద్దాం ఒకసారి. చూద్దాం, చూసి తిందాం ఏమున్నా సరే. ఆ అబ్బాయి ఏదో దొరికింది. ఏంటి మమ్మీ ఎవడీడు? బిగ్ బాస్ కు ముందు ఆ జర్నీని నువ్వు ఇప్పుడు తలుచుకుంటుంటే నీకేమనిపిస్తుంటది? అప్పుడు ఏదైనా వెళ్తుంటే ఎందుకు అంతమంది బౌన్సర్లు పెట్టుకుంటున్నాడు అని చెప్పి రైట్, అది నేను అన్న. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అదేం లేదు. ఇప్పుడు నీ షాప్ ఓపెనింగ్ ఉందా, నేను వస్తున్నా అంటే నువ్వు పెట్టుకున్నావు, అదే నా తప్పేముందా? నాకెందుకన్నా బౌన్సాలు? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్? నేను అడిగి పోతున్నా అంటే మీరు, నేను వస్తున్నా అంటే వాళ్ళు బౌన్సర్లు పెట్టుకురు, వాళ్ళు పెట్టుకురు, దానికి నాకు సంబంధం ఏందన్నా? అగరబత్తి ఏం కాదు. నువ్వేం చేసినా ట్రోలింగే కదా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు. బాధ అనిపిదా? ఫీల్ ఏంటి? సంతోషమే అనిపిస్తుంది అన్న. చిన్నప్పటి నుంచి నాకు అవన్నీ కొత్త కాదా. Hey, I've seen this one. This is a classic. ఇప్పుడు పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంటారా? పన్ను లేని చెట్టుకి ఓలు కొడతారన్న. ఏంటి సార్ అది? ఇప్పుడు పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంటారా? పన్ను లేని చెట్టుకి ఓలు కొడతారన్న. నీ పక్కన ఉండే వాళ్ళే నీ మీద ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. నాకు జైలుగిల్లో ఉంది తెలుసు గానీ కొంచెం నాకు బాధ అనిపించిందిలే. ఎలా ఉంది జైలు ఎట్లుండదా? తోల తీరిపోయింది. మనకు రాసి పెట్టుందా నా జైలు బువ్వ తినాలని. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు. అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. తిన్నా కదా నా 4 రోజులు లేనా నేను లోపల. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. అట్లా కాదు. ఇప్పుడు నేను ఏదైనా సేవ చేయాలంటే ఫస్ట్ నన్ను సీఎం చేయండి అన్నా. చెప్పాలంటే అదేంట్రా అడుక్కునేవాడు తిడతారు. మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? ఊరు పెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ అవుతుంది. చీచి అది వేరే వచ్చిందన్నా. అది వేరే వచ్చిందన్నా. ఫ్లాష్ బ్యాక్. అందరు రైతులు ఆదుకుంటా. చెప్తున్నాడు కదరా, చెప్పలేదురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతారా. చెప్పకపోతే నిజంగానే చస్తావు. చెప్పు. మధ్యలో మీ తమ్ముళ్ళకి కార్ యాక్సిడెంట్ అయిందబ్బా.
ఇప్పుడు బండి తీసుకొని పోతున్నావు ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతుంది సార్, నాకు అడ్డం వస్తే తల్లుతుంది, లేకపోతే 19 వెళ్ళిపోతుంది. అయితే నార్మల్ ఒకరికి వెళ్ళి వేసి వస్తుంటే అట్లా అయిందన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. కాదు నువ్వు అలుగుతావు కదా ఎక్కువ, ఎందుకన్నా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా అనమాట. నీ మీదనే కలిగావు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. డౌట్ గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇప్పుడు ఆ రోజు చేసినావు కదా. అయ్యయ్యా అయ్యయ్యా. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్వేంటి? గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడుతున్నాడు అయ్యా. ఎప్పుడు చేసుకుంటా? మంచి పిల్ల దొరికినప్పుడు. ఎక్కడికి ఏ ఫంక్షన్ కైనా ఎందుకు వెళ్ళిపోతావు ప్రశాంత్ నువ్వు నార్మల్ గా? చిచ్చి అర్థమైందిలే, ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురు కానీ ఎలానే తగలగల.